హే గైస్, వెల్కమ్ టు దేశీ ఎంట్రోపీ స్టోరీస్. ఇవాళ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్. మనం ఇంటర్నెట్ ఆన్ చేసినా, టీవీ ఆన్ చేసినా, రేడియో ఆన్ చేసినా, ఎక్కడికైనా బయటికి వెళ్ళినా, నడిచినా, పార్క్కి పోయినా, ఎక్కడ పోయినా సరే ఎవడో ఒకడు ఏదో ఒక రకంగా ఏదో ఒక వస్తువో సర్వీసో మనల్ని అమ్మనికి ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటాడు. దిస్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ మార్కెటర్స్. వీఆర్ లివింగ్ ఇన్ అన్ అడ్వర్టైజ్మెంట్ జంగల్. ఎక్కడ పోయినా దేర్ ఈస్ ఆల్వేస్ సంథింగ్ ఫర్ సేల్ అండ్ సమ్వన్ ఈస్ ట్రయింగ్ టు టేక్ యువర్ మనీ. ప్రతి ఒక్కరి కన్ను మీ పాకెట్ మీదనే ఉంది. సో ఈ మార్కెటర్స్, కంపెనీస్, ప్రోడక్ట్స్, దే యూజ్ సర్టన్ సైకలాజికల్ టాక్టిక్స్. ఏంటి ఈ టెక్నిక్స్, ఏంటి ఈ సైకలాజికల్ ట్రిక్స్, ఇది మనం ఇవాళ చూద్దాం. దేర్ ఆర్ 10 వెరీ పాపులర్ సైకలాజికల్ ట్రిక్స్ దట్ మార్కెటర్స్ అండ్ అడ్వర్టైజర్స్ యూజ్. అట్ నంబర్ 10 ఈజ్ ద ఇల్యూజన్ ఆఫ్ స్కేర్సిటీ. అంటే స్టాక్ తక్కువ ఉంది, రెండే మిగిలినాయి, ఒకటే మిగిలింది, లాస్ట్ పీస్ ఉంది సార్, లాస్ట్ పీస్ ఉంది మేడం, ఇంకా లేవు, ఇంకా రావు, ఇంకా 15 రోజుల వరకు రావు. అన్నెసెసరీ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ క్రియేట్ చేసి నువ్వు ఎట్లాగైనా ఇప్పుడు 5 నిమిషాల్లో కొనాల్సిందే, లేకపోతే నీకు మళ్ళీ ఇది దొరకదు, ఇది దొరకకపోతే నువ్వు అన్ని కోల్పోతావు అన్న టైప్లో ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తారు. దాట్ ఈజ్ కాల్డ్ ది ఇల్యూజన్ ఆఫ్ స్కేర్సిటీ. జాగ్రత్తగా ఉండాలి. నంబర్ 9, ద డీకాయ్ ఎఫెక్ట్. ఏం చేస్తారంటే వాళ్ళు అమ్మాలనుకున్న ఒక డీల్ని, ఒక ప్రోడక్ట్ని ఒక ప్రైస్ పెట్టి ఒక డీల్ పెడతారు. బట్ అది మంచిగా కనిపించడానికి దాంతోపాటు ఇంకొక బక్వాస్ డీల్ పెడతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, స్మాల్ పాప్కార్న్ 200 రూపీస్, మీడియం పాప్కార్న్ 220 రూపీస్ అని ఉంటుంది. మీరేది తీసుకుంటారు? ఆబ్వియస్లీ విల్ గో ఫర్ మీడియం. ద స్మాల్ ఓన్లీ ఎగ్జిస్ట్స్ టు మేక్ ష్యూర్ దాట్ ద మీడియం పాప్కార్న్ లుక్స్ గుడ్. అది కరెక్ట్గా మంచిగా వాల్యూ ఫర్ మనీ కనిపించాలని ఇది ఉంటుంది. వాళ్ళ గోల్ యాక్చువల్లీ ఇది మీడియం అమ్మడమే. ఆ స్మాల్ ఎందుకు పెడతారు? స్మాల్కి సంబంధమే లేదు అసలు. దే డోంట్ ఈవెన్ వాంట్ టు సెల్ దట్. ఓన్లీ ఆ మీడియం పాప్కార్న్ అందరు 220 ఇచ్చి కొనాలని దే డూ దాట్. ఇట్స్ కాల్డ్ ది డీకాయ్ ఎఫెక్ట్. నంబర్ 8, లాస్ అవర్షన్. లాస్ అవర్షన్ అంటే ఏంది? ఇప్పుడు ఒక డీల్ ఉంది, దే విల్ గివ్ యూ 1000 రూపీస్ డిస్కౌంట్, బట్ ఇట్స్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 6 PM. That means if you sign up after 6 PM or you buy that after 6 PM, you will lose that 1000 rupees. ఈ పోతదేమో లాస్ 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 అనే కకుర్తిలా మనం సైన్ చేసేస్తాం, కొనేస్తాం, ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది ఒక వస్తువు కొంటున్నాం, దాని ఆనందం ఉండదు మనకు. ఈ 1000 రూపాయలు పోతున్నాయి అనే దుఃఖం ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ లాస్ ఎవర్షన్. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఎఫెక్టివ్ మైండ్ ట్రిక్ అనమాట. ఇవాళకి ఇవాళ తీసేసుకుంటేనే నాకు వస్తుంది డిస్కౌంట్, లేకపోతే రాదు, పైసలు పోతాయి. నంబర్ 7, ది యాంకరింగ్ ఎఫెక్ట్. చాలా చాలా ఫేమస్. ఇది యాక్చువల్లీ 10,000 రూపీస్, కానీ ఇప్పుడు 3,000 రూపీస్కి ఉంది. ఇది యాక్చువల్లీ 6,000 రూపీస్, కానీ ఇప్పుడు ఇవాళ 1,800కి ఇస్తున్నాడు. యాంకరింగ్ ఎఫెక్ట్ అంటే ఏంది? ఫస్ట్ ఒక కొండి వేస్తాడనమాట, ఇది ఇంత కాస్ట్లీ కానీ ఇప్పుడు నీకోసమని నేను తక్కువకి ఇస్తున్నా. దాని ఒరిజినల్ ప్రైస్ ఏదో ఒకసారి అయితే చెప్పేసాను కదా మనకు, అది ఫిక్స్ అయిపోతాం మైండ్లో మనం, అదే దాని యాక్చువల్ ప్రైస్ అని. దట్ ఈస్ కాల్డ్ ది యాంకరింగ్ ఎఫెక్ట్. డిస్కౌంట్ సేల్ అని దీని మీదే సర్వైవ్ అవుతాయి అనమాట. ఇంకొక సైకలాజికల్ ఫెనామినన్ ఉంది. అట్ నంబర్ 6 ఈస్ కాల్డ్ ది బేడర్ మెయిన్హాఫ్ ఫెనామినన్. సెపరేట్ వీడియో చేస్తా దీని మీద, వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. బట్ ద థింగ్ ఈజ్, ఒకసారి మీ ఫ్రెండ్తోని మీరు ఏదైనా డిస్కస్ చేస్తే, లేకపోతే ఒక దగ్గర ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తే, ఒక రెడ్ కలర్ కార్ పొద్దున చూస్తే, మీరు ఎక్కడ పోయినా కానీ ఆ రెడ్ కలర్ కారే కనిపిస్తుంది అనమాట మీకు. సిమిలర్లీ ఇప్పుడు ఎట్లా తయారైందంటే డిజిటల్ మార్కెటింగ్ మీ అందరికి తెలిసిందే. ఫోన్లు మన మాటలు వింటూ ఉంటాయి, అండ్ మీ ఫ్రెండ్తోని ఏదైనా స్వీట్స్ గురించి మాట్లాడితే ఇంకా స్వీట్స్ యాడ్స్ వస్తూనే ఉంటాయి మీకు ఫోన్లో. అరే ఐ సా దిస్ దేర్, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అండ్ అక్కడ బిల్ బోర్డ్లో కూడా కనిపించింది, అక్కడ కనిపించింది, యాడ్లో కనిపించింది, యాడ్లో వినిపించింది, కథం, యూ ఎండ్ అప్ బయింగ్ దట్. అట్ నంబర్ 5 ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, సోషల్ ప్రూఫ్. పాసిబ్లీ మార్కెటింగ్ ఇంటర్నెట్ కంటే ముందు నుంచే చాలా పాపులర్ ఇది. సోషల్ ప్రూఫ్ అంటే, ఇది నాకు కావాలి, నీకు ఎందుకు కావాలి, వాని దగ్గర ఉంది, వాడు కొన్నాడు, ఆమె కొన్నది, అంకుల్ కొన్నాడు, ఆంటీ కొన్నది, అందరి దగ్గర ఉంది, నా దగ్గరే లేదు. సో ఎవ్రీబడి బాట్ ఇట్, దట్స్ వై ఇట్స్ అ గుడ్ ప్రోడక్ట్ అండ్ దట్స్ వై ఐ వాంట్ టు బై ఇట్. అట్ నంబర్ 4 ఈజ్ ది హేలో ఎఫెక్ట్. హేలో ఎఫెక్ట్ అంటే ఏంది? ఆర్డినరీ నార్మల్ ఉన్న ప్రోడక్ట్స్ కూడా ఒక సెలబ్రిటీ లేకపోతే ఒక వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఎండోర్స్ చేస్తే దే బికమ్ ఏ సుపీరియర్ ప్రోడక్ట్ సడన్లీ. అందుకే పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి దే పే సో మెనీ క్రోర్స్ ఆఫ్ రూపీస్. ఎందుకంటే అతను వాడుతున్నాడు కదా, ఇతను వాడుతున్నాడు కదా. దట్ ఈస్ వై హేలో ఎఫెక్ట్ వర్క్స్ like a charm. Look at top 10 products, look at top 10 brand ambassadors.
అండ్ ఆ ప్రోడక్ట్స్ వాడే జనాలను చూడండి మీరు ఒకసారి. వాళ్ళని అడగండి ఇది ఎందుకు వాడతావురా అంటే, మావాడు మా హీరో వాడతాడు, మా క్రికెటర్ వాడతాడు, ఈయన వాడతాడు, ఆయన వాడిందంటే ఇంకా గ్యారంటీ మాకేం అవసరం లేదు. అట్ నంబర్ 3 ఈజ్ ద ఫ్రీ ట్రిక్. ఫ్రీ ట్రయల్, 7 days ఫ్రీ ట్రయల్, 30 days ఫ్రీ ట్రయల్, 1 month ఫ్రీ ట్రయల్ ఆర్ వాట్ ఎవర్, ఆర్ టేక్ దిస్ ఫర్ ఫ్రీ, పే ఓన్లీ ఫర్ షిప్పింగ్. ఒకసారి ఇట్స్ లైక్ they just will not tell you that they will charge your card automatically after 30 days. Free అంటే ఏంది, ఒకసారి నువ్వు వన్స్ యూ గెట్ ద ఫ్రీ ప్రోడక్ట్ యు ఆర్ లైక్ ఎ కస్టమర్ టు దెమ్, దే విల్ స్టార్ట్ ఛార్జింగ్ యూ. చాలా మంది ఎస్కేప్ అయిపోతారు, బట్ అ లాట్ ఆఫ్ టైమ్స్ దిస్ ఇస్ అ వెరీ ఎఫెక్టివ్ ట్రిక్. అండ్ సమ్ ఆఫ్ దీస్ కంపెనీస్ ఆర్ సో స్మార్ట్ దట్ వీఆర్ యాక్చువల్లీ లివింగ్ ఇన్ అ సబ్స్క్రిప్షన్ ఎకానమీ. ఈవెన్ బట్టలకి, షూస్కి కూడా సబ్స్క్రిప్షన్ సర్వీసెస్ వచ్చేసినాయి. అట్ నంబర్ 2 ఈజ్ ది ఫుట్ ఇన్ ద డోర్ సిండ్రోమ్. మాల్స్లో, పెద్ద పెద్ద షాప్స్లో, ఆర్ ఈవెన్ ఆన్లైన్ ఆన్ సమ్ వెబ్సైట్స్, జస్ట్ కస్టమర్ ఒకసారి అడుగు పెడితే చాలు, వాళ్ళకి ఏదో ఒకటి ఆఫర్ చేస్తూనే ఉంటారనమాట. పెద్ద పెద్ద మాల్స్కి, పెద్ద పెద్ద షాప్స్కి ఎంట్రన్సెస్లో ఎట్లా ఉంటుందంటే మస్తు ఫ్రేగ్రెన్స్ సెంట్ వాసన వస్తూ ఉంటుంది. యూ ఫీల్ అట్రాక్టెడ్. లోపల పోగానే ముందే పెట్టుంటాడు మోస్ట్ లేటెస్ట్ షూజో, లేటెస్ట్ బట్టలో ఏదో ఒకటి పెడతాడు. ఒకసారి అడుగు పెడతాం లోపల, అండ్ దెన్ వీ కీప్ రోమింగ్ అరౌండ్ దేర్. లాస్ట్కి క్షవరం అవుతుంది అనమాట. సో దాట్స్ కాల్డ్ ది ఫుట్ ఇన్ ద డోర్ టెక్నిక్. లోపల రావాలంతే, బక్రా హలాల్. అండ్ నంబర్ 1 టెక్నిక్ అండ్ మోస్ట్ దరిద్రమైన టెక్నిక్ ఏంటంటే బ్లాక్మెయిల్ అండ్ మ్యానిపులేషన్. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇవన్నీ చేస్తాయి. ఇవన్నీ ఇమోషనల్ బ్లాక్మెయిల్. ఇది తీసుకోకపోతే నువ్వు చచ్చిపోతే మీ ఫ్యామిలీ రోడ్ మీదకి వచ్చేస్తుంది, ఇది లేకపోతే నువ్వు ఒక బేగార్గానివి. అండ్ ఈ మొన్న రీసెంట్లీ ఒక యాడ్లోనైతే ఒక ఆమె హస్బెండ్ చనిపోతే ఆ ఫోటోని చూసుకొని తిట్టేస్తుంది అనమాట, వీడేం చేయలేదని. దట్ ఈస్ ఇమోషనల్ బ్లాక్మెయిల్. నంబర్ 1 గలీజ్ సైకలాజికల్ ట్రిక్ టు సెల్ you their products. So if you are a marketer, you can use any of these. If you are a customer, be careful with your money. Spend only on things that are necessary. I hope this video helps. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా. Thank you.